యాక్టెడ్ బై శ్రీకాంత్ రెడ్డి. నిజంగా ఏందన్నా నిజంగా సినిమా మాస్ ఊరా మాస్ సినిమా. అరే నీ అబ్బా ఒక 10-15 సీన్లు ఉంటాయి భయ్యా. నిజంగా ఫైట్ సీన్స్ ఊరా మాస్. అసలు డైరెక్షన్ దాన్ని ఏ రకంగా చేసినా అర్థం అవ్వట్లేదు, కానీ నిజంగా చాలా బాగా అనిపించాయి. ఆ సినిమాలో బాగా అంటే బాగా నచ్చిన పాయింట్స్ అన్న మెయిన్ ఫైట్ సీన్స్ అన్న. నిజంగా ఫైట్ సీన్స్ నిజంగా వేరే లెవెల్ ఫైట్ సీన్స్, మస్తు గ్రాఫిక్స్ వాడారు, చాలా బాగా నచ్చింది. ఎలివేషన్ కూడా చాలా బాగా వాడారు అన్న. అసలు శ్రీకాంత్ రెడ్డికి ఇట్లాంటి ఎలివేషన్ కొత్త హీరోకి ఇంత ఎలివేషన్ అనేది చాలా బాగా అనిపించింది. ఒక కొత్త హీరోకి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి ట్విస్ట్లో అన్న సినిమాలో అసలు ట్విస్ట్ అసలు స్టోరీ లైన్ ఎవరు అసలు తెలియదు, కానీ చాలా కొత్తగా తీశారన్న. అంటే ప్రతి సెకండ్స్ మన ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది, అదొక ట్విస్ట్. ఒకటి మన క్లైమాక్స్ రా ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ చేస్తాం. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ఖైదీ ఉన్న వ్యక్తి అసలు ఒక స్మగ్లర్గా అసలు ఇంత పెద్ద ఎదగడానికి కారణం ఏంది. సేమ్ పుష్పలాగా ఉంటాను. పుష్పలో ఎట్లయితే తను పోలీస్తో పోరాడుతారు, దీని కూడా పార్ట్ 2లో పోలీస్తో పోరాడుతాను నాకు అనిపించింది. సో నాకు బాగా కామెడీ అనిపించింది ఏంటంటే, నాకు రియల్గా అయితే కరెక్ట్గా వెళ్ళినంత ఇష్యూ నడుస్తుంది, గొడవ నడుస్తుంది కదా. సినిమాలో కూడా కరెక్ట్గా వెళ్ళని మేము ట్రోల్ చేశాడు, అది కూడా చాలా బాగా అనిపించింది. సో కరెక్ట్గా వెళ్ళిన రెస్పాండ్ అర్థం లేదు, చూద్దాం మరి నాకైతే అనిపించింది. అది అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్ ఫైట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్న పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది. నాకు మెయిన్ కొన్ని డిసప్పాయింట్ అనిపించే విషయాలు ఏంటంటే, మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే లారీ అని అంటే చాప్టర్ 1 అన్నాను. కొత్త సినిమాలో తన పేరు హంటర్. సో హంటర్ అని పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది కదా, ఫీలింగ్ వచ్చింది. హంటర్ ఒక 20-30 సార్లు పిలుస్తారు హంటర్ 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 అని. సో హంటర్ 1